సంగారెడ్డి జిల్లా అమినాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య యత్నానికి చేసింది. దీంతో ముగ్గురు చిన్నారులు మృతి చెందగా తల్లి లావణ్య అపస్మారక స్థితిలోకి చేరుకుంది. భర్త వచ్చి చూసే సమయానికి పిల్లలు భార్య అపస్మారక స్థితిలో ఉండడంతో హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు మరణించగా భార్య ప్రస్తుతం కోలుకుంటోంది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ పారితోజ పంకజ్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. వాటర్ ట్యాంకర్ 9 గంటలకు ఇంటికి వచ్చిన అన్నం తిన్నాక 10 పావులకు 10 గంటలకు ఇంటికి నేను బయలుదేరి చందనాపురం వెళ్ళాను. వచ్చిన తర్వాత 11:20 నిమిషాలు 5 వచ్చేవరకు మా భార్య డోర్ వచ్చి తీశారు. సరే ఆమె పడుతుంది నేను అనుకున్నాను. మధ్యరాత్రి ఆమెకు సీరియస్ అయిందని లేదు కాబట్టి పిల్లలు కూడా చనిపోయి ఉన్నారు. ఆమె మాత్రం సీరియస్ అయింది. పిల్లల్ని ఎన్ని గంటలకు చూసారు మీరు చనిపోయినట్టు? నేను ఈ అమ్మాయిని మా భార్యను చేసుకొని బయటికి వస్తుంటే నాకు ఒక్కరిని కాక ఏడిస్తే మా అబ్బాయిని పోయి బాబు పక్కన వాళ్ళని పిలుపు అని చెప్పడం లేపిన మా అబ్బాయిని లేపితే మా అబ్బాయి అప్పటి వరకు చనిపోయి ఉన్నాడు. ఇంకొక అబ్బాయిని కూడా పట్టించేసాను. ఆ అబ్బాయి కూడా బిగ్గర అయిపోయాడు. అమ్మాయి దగ్గరికి వచ్చాను. అమ్మాయి కూడా బిగ్గర అయిపోయింది. నా దగ్గర అమ్మాయి పక్కన వండుకున్న అమ్మాయి కూడా పక్క మీద అట్టే వండుకొని అట్లే బిగ్గర అయిపోయింది. వాటర్ ట్యాంకర్ 9 గంటలకు బ్రేకింగ్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా అమినాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ముగ్గురు చిన్నారులకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ సాయిరామ్. ఏదైతే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఒక కుటుంబ కలహాలతోనే ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య ప్రయత్నం అయితే చేసింది. ముగ్గురు పిల్లలు కూడా ప్రస్తుతం అయితే మృతి చెందారు. అలాగే తల్లి లావణ్య మాత్రం అపస్మారక స్థితిలోకి అయితే వెళ్ళడం జరిగింది. రాఘవేంద్ర కాలనీలోని నివాసం ఉండి వాటర్ ట్యాంకర్ గా పనిచేస్తున్న చిన్నయ్య అలాగే రజిత దంపతులకి ముగ్గురు పిల్లలు అయితే ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే సాయి కృష్ణ, మధుప్రియ, గౌతమ్ అనే ముగ్గురు పిల్లలు అయితే వీళ్ళకి సంతానం ఉన్నారు. అందరూ కలిసి నిన్న రాత్రి భోజనం చేశాక చిన్నయ్య డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడు. భోజనం సమయంలోనే అందరూ కలిసి పప్పు పెరుగుతో భోజనం చేయగా తల్లి పిల్లలు పెరుగు అన్నం తిని తండ్రి మాత్రం పప్పు ఒకటే తిని ఉద్యోగానికి అయితే వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా పెరుగులో ఏదైనా విషయం కలిపారని అనుమానం అయితే ప్రస్తుతం పోలీసులు అయితే వ్యక్తం చేస్తున్నారు. రాత్రి 11 గంటల సమయంలోనే ఉద్యోగం నుండి తిరిగి వచ్చేసరికి భార్య అపస్మారక స్థితిలో అయితే ఉండగా అలాగే మిగతా ముగ్గురు పిల్లలు కూడా అప్పటికే చనిపోయినట్లయితే తెలుస్తుంది. ప్రస్తుతం ఆమెకు అపస్మారక స్థితిలో ఉండడంతో కూడా ప్రస్తుతం స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి ప్రస్తుతం అమీన్పూర్ పోలీసులు కూడా దర్యాప్తు అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ఏదైతే చిన్నయ్య రజతలకి సాయి కృష్ణ, మధుప్రియ, గౌతమ్ అనే ముగ్గురు పిల్లలు అయితే ఉన్నారు. అద్దీంట్లో అయితే నివాసం ఉంటున్నారు. అలాగే చిన్నయ్య వాటర్ ట్యాంకర్ నడుస్తుండగా భార్య రజిత మాత్రం ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా అయితే పనిచేస్తుంది. నిన్న రాత్రి కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేస్తే భార్య ముగ్గురు పిల్లలు మాత్రం పెరుగన్నంతో తిన్నారు. అలాగే ఏదైతే చిన్నయ్య వాటర్ ట్యాంకర్ ఉద్యోగం చేశాడు కాబట్టి నిన్న ఆ వాటర్ ట్యాంకర్ తీసుకుని చందానగర్ అయితే వెళ్ళాడు. రాత్రి 11 గంటలు తిరిగి వచ్చి ఇంటికి వచ్చి చూసేసరికి ముగ్గురు పిల్లలు అలాగే భార్య ఏదైతే అపస్మారక స్థితిలో ఉండడంతో కూడా వెంటనే అక్కడ ఉన్న చుట్టుపక్కల స్థానికులు కూడా పిలవడం జరిగింది. ముఖ్యంగా భార్య రజితను మాత్రం ఏదైతే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి అయితే తరలించారు. మిగతా ముగ్గురు అప్పుడే చనిపోయారంటూ కూడా పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. ఇంట్లో ఏదైతే పోలీసులు ప్రస్తుతం దీనిపై కేసు అయితే నమోదు చేశారు. మృతికి గల కారణాలు ఏంటనే దానిపై ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ